శ్రీశైలం క్యూ లైన్లలో శివదీక్ష భక్తులు నిరసన వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబెట్టడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని క్యూ లైన్ల గేట్ల తాళాలు పగలగొట్టారు స్వాములు. క్యూ లైన్ల బారి గేట్లను గట్టిగా ఊపేస్తూ నినాదాలు చేశారు. పుష్కరిణి వైపు గేట్లు ఎక్కి ఆలయంలోకి శివభక్తులు రావటం జరిగింది. దేవస్థానం అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ వారంతా కూడా మండిపడ్డారు. ఇక భక్తుల్ని కట్టడి చేయలేక చేతులెత్తేశారు ఆలయ సిబ్బంది. ఆలయ ప్రాకారం వద్ద పటిష్టంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు. ఇంజనీరింగ్ అధికారులు పటిష్టమైనవి ఏర్పాటు చేయకపోవటంతో కూడా చూస్తూ ఉన్నాం కదా. అక్కడ ఉన్నటువంటి గేట్లను గట్టిగా కూడా అక్కడ శివదీక్ష తీసుకున్నటువంటి భక్తులు తమ ఓపికని పేషెన్స్ని కోల్పోయి ఆ గేట్లన్నింటినీ కూడా ఊపుతూ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేటువంటి క్యూ లైన్ దగ్గర ట్రై చేశారు. ఇక మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, శివదీక్ష తీసుకున్నటువంటి భక్తులు తమ ఓపికను కోల్పోయి అక్కడ ఉన్నటువంటి గేట్లను కూడా నెట్టేసే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది, ఏంటి అక్కడ పరిస్థితి? ప్రేణిశ్రీ మనం చూసుకోవచ్చు. ఒక నంద్యాల జిల్లా శ్రీశైలంలో కూడా శివభక్తులు అక్కడికి చేరుకున్నారు చెప్పు భారీ ఎత్తున. అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా 12 గంటల వరకు కూడా ఏదైతే స్వాములకు శివశాములకు మాత్రమే స్పర్శ దర్శనానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు అనుమతించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా భారీ ఎత్తున శివశాములు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సమయం అయిపోవస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు స్పందించడం లేదు, క్యూలైన్ ముందుకు సాగడం లేదని చెప్పి కానీ ఒకంత ఆగ్రహానికి గురయ్యారని చెప్పవచ్చు శివశాములందరూ కూడా. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ఆ కృష్ణదేవరాలకు సంబంధించి క్యూలైన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విరగ్గొట్టి లోపలికి ఆలయంలోకి చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే విధంగా మనం చూసుకుంటే పుష్కరిణి వైపు కూడా మరికొంతమంది శివశాములు ఆ గేట్లు ఎక్కి ఆలయంలోనికి ప్రవేశించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గంటల తరబడి నిరీక్షించిన తర్వాత కూడా ఈ శివశాముల ఆగ్రహం బయటికి వచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి కూడా ఆలయ ఈవో పైన కూడా డౌన్, ఆలయ ఈవో డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ఆ శివశాములు శ్రీశైల ఆలయంలోనికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూసుకుంటే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాబట్టి నేపథ్యంలో కూడా మనకు ఆ దర్శనానికి అయితే చాలా సమయం పడుతుంది. 4 నుంచి 6 గంటల పాటుకు సమయం పడుతున్న నేపథ్యంలో కూడా ఉదయం నుంచి అయితే ఉదయం తెల్లవారుజామున 4:30, 5 గంటల ప్రాంతం నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నారు. చివరికి 12 గంటల వరకే సమయం ఇచ్చారు కాబట్టి స్పర్శ దర్శనానికి ఈ సమయం కాస్త అయిపోతుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకప్పుడు ఒకవైపు చూసుకుంటే భిక్ష చేసేటువంటి అవకాశం లేదు, మరోపక్క వారికి త్రాగునీరు అక్కడ అందేటువంటి అవకాశం లేదు. కాబట్టి తెల్లవారుజాము నుంచి ఆ క్యూ లైన్ లో వేచినటువంటి భక్తుల్లో శివశాముల్లో ఒక్కసారిగా ఈ ఆగ్రహం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. వెంటనే చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా గేట్లను ఊపుతూ కూడా తాళాలు పగలగొడుతూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపైన కూడా అక్కడ నుండి సెక్యూరిటీ సిబ్బంది కూడా వీరిని కట్టడి చేయలేకపోయారని చెప్పవచ్చు. ఎవరైతే బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ పోలీసులు కూడా వారిని కట్టడి చేయలేకపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే లేట్ అవుతుంది, క్యూ లైన్ లో స్వామివారి దర్శనం లేట్ అవుతుంది. అధికారులు అంటే ఫాస్ట్ గా క్యూ లైన్ మూవ్ చేయాల్సినటువంటి అధికారులు పట్టించుకోలేదని చెప్పేసి కూడా శివశాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు? ప్రతి సంవత్సరం కూడా చాలా పకడ్బందీగా వీళ్ళకు శివశాములకు సంబంధించి ముఖ్యంగా మాలధారణ వేసి అక్కడికి వస్తారు కాబట్టి ఎరుమడి ఇప్పుకోవడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వీరికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా వారికి త్రాగునీరు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే క్యూ లైన్ లో వాటిలో ఇచ్చే అవకాశం ఉంది. అయితే 12 గంటల వరకు ఏదైతే డెడ్ లైన్ ఉందో ఈ 12 గంటల వరకు స్పర్శ దర్శనానికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వెనక్కి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో ఆ టైం అవుతున్న నేపథ్యంలోనే ఒక్కసారి అంటే ఫ్లోటింగ్ గత ఏడాదికి గతంలోకి ఇప్పటికీ ఫ్లోటింగ్ అనేది చాలా పెరిగింది. ఈ నేపథ్యంలో కూడా 12 గంటల వరకే ఈ
టైం పెట్టిన నేపథ్యంలో కూడా ఇక్కడ శివభక్తులు చాలా మంది అక్కడికి చేరుకోవడం వలన ఈసారి ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. అయితే ఈ క్యూ లైన్ లో వెళ్తున్న క్రమంలో కూడా త్రాగునీరు కానీ ఏదైనా వారికి గతంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అసలు త్రాగునీరు ఇవ్వలేదు, ఆ కనీస ఏర్పాట్లు అక్కడ లేవు. అయితే ఎంతసేపు క్యూ లైన్ లో వెయిట్ చేసినప్పటికీ కూడా ఆ క్యూ లైన్ అనేది మూవ్ కాకపోవడము, అదే విధంగా సాధారణ జనరల్ గా జరుగుతున్నటువంటి ఏదైతే దర్శనాలు ఉంటే వాటికి కూడా 3 నుంచి 4 గంటల పాటు సమయం పడతా ఉంది. కాబట్టి ప్యారల్ గా 2 దర్శనాలు అనేవి క్యూ లైన్లు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా శివస్వాములకు డిలే అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఈ టైమింగ్ అనేది చాలా డిలే అవుతూ వస్తుంది. కాబట్టి వీరు ఆగ్రహానికి గురవడం జరిగిందని చెప్పవచ్చు. సరైన ఏర్పాట్లు చేయకపోవటం క్యూ లైన్ లో అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఆలయ సిబ్బంది కావచ్చు, క్యూ లైన్ లను త్వరగా మూవ్ చేసేటువంటి కార్యక్రమాన్ని అక్కడ చేయాలి. అయితే అక్కడ పర్యవేక్షణ అనేది ప్రస్తుతం అక్కడ లోపించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో మల్లికార్జున్ ఎందుకు ఈసారి ఏర్పాట్లు చేయలేదు? అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి అధికారులు. ఆలయ యువతో పాటుగా అక్కడటువంటి సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. దాదాపు ఇప్పుడే బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కాబట్టి భారీ ఎత్తున పోలీసు అధికారులు కూడా సంఘటన ఆలయంకి చేరుకున్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఆలయ అధికారులు ఎందుకు పట్టించుకోవడం దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే శివస్వాములు శ్రీశైలానికి ప్రతి ఏడాది కూడా ఇదే సంఖ్యలో కూడా వస్తారు. అయితే ఈ సంవత్సరం కాస్త ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే శివస్వాములు ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో నిరీక్షిస్తూ వేచి చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆలయ యువ కావచ్చు మిగతా అధికారులు దానిపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఎప్పుడు మనము చరిత్రలో ఎప్పుడు చూడలేదు శివస్వాములు ఈ రకంగా భారీ గేట్లను కానీ లేకపోతే వీటిని కిందకు నెట్టేసి లేకపోతే గేట్లు ఊపుతూ లోపలికి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అయితే అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చిన నేపథ్యంలో కూడా ఎందుకు వీళ్ళ పర్యవేక్షణ అక్కడ లోపించిందన్నది మాత్రం బయటికి రావాల్సింది. ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవో డౌన్ అంటూ కూడా నేతలు చేస్తున్నారు. కాబట్టి ఈ అంశం పైన కూడా ఆలయ ఈవో కావచ్చు మిగతారందరూ సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా శివస్వాములు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు జరగలేదు, ఈసారి మాత్రమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అధికారులు పట్టించుకోలేదు, శివస్వాములకు వచ్చేటువంటి వారికి సరిగ్గా ఇక్కడ చూడడం లేదు అధికారులు అని చెప్పేసి కూడా శివస్వాములు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోంది ఏంటి? సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం దర్శనానికి పడుతూ ఉంది. క్యూ లైన్ లో కూడా ఉదయం నుంచి వేచి చూస్తున్నప్పటికీ కూడా దర్శనం లభించడం చెప్పవచ్చు. ఎందుకంటే మరోవైపు డెడ్ లైన్ ఇక్కడ మనకు 12 గంటల లోపే ఈ శివస్వాములకు స్పర్శ దర్శనం అన్నటువంటి ఒక నిబంధన ఆలయ అధికారులు పెట్టారు. కాబట్టి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ లోపు టైం దగ్గర పడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తమను లైన్ మూవ్ కావడం లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు సాధారణ భక్తులు కూడా వెళ్తున్నారు. వాళ్ళకి కూడా దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటల సమయం దర్శనానికి పడుతుందని చెప్పవచ్చు. ఇటు శివస్వాములకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ ఏదైతే ఉందో దీనికి కూడా 4 నుంచి ఒక 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. శివస్వాములు శివభక్తులు పెద్ద ఎత్తున కూడా శ్రీశైల క్షేత్రానికి చేరుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ కట్టడి ఫ్లోటింగ్ అనేది పెరిగిందనే మనం చెప్పవచ్చు. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక శ్రీశైలంలోనైతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శివరాత్రి దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో కూడా శివమాల వేసుకున్నటువంటి వారందరూ కూడా ఆ మాల తీసేందుకు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళినటువంటి భక్తులకి సరైన ఏర్పాట్లు చేయలేదని కూడా శివదీక్ష తీసుకున్నటువంటి భక్తులు ఆవేశాలు వ్యక్తం చేశారు. ఒకవైపు దర్శనానికి అన్ని గంటల సమయం పట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ శ్రీశైలం మనందరికీ కూడా తెలిసింది, ప్రత్యేకంగా కూడా నడుచుకుంటూ కూడా వెళ్తారు. అలాంటి వాళ్ళు కూడా అన్ని గంటలు క్యూలో నుంచోటం, ఇవన్నీ పరిస్థితులు కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడం కూడా వాళ్ళని అసహనానికి గురి చేసినట్టుగా మనకి క్లియర్గా కూడా తెలుస్తూ ఉంది. మరి దీని మీద ఆలయ ఈవో స్పందించాలని వారు కోరుతున్నారు. ఇక్కడైనా కానీ దీనికి సరైన ఏర్పాట్లు చేయాలని డెఫినెట్గా కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ.